మొక్కజొన్న పంటలో కోతకొచ్చే టైంకి దుబ్బు ఎక్కువ రావడానికి, ముక్కులో దుబ్బ పోవడానికి, లేదంటే డస్ట్ ఎలర్జీ లాంటిది మొక్కజొన్న పంట ద్వారా రావడానికి, కళ్ళలో దుబ్బ పడడానికి కానీ, పచ్చిగున్నప్పుడు కంటే ఎండిపోయే స్థాయికి వచ్చినప్పుడు, అలాగే ఎండిపోయిన తర్వాత దురద రావడానికి మెయిన్ కారణం మొక్కజొన్న ఆకుల మీద, దీని బాడీ మీద ఉండే జుట్టు లెక్క బొంత పురుగుకి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. సపోజ్ ఇది చెట్టు అనుకోండి, ఇది మొక్కజొన్న చెట్టు. దీని ఆకుల మీద కంటి కవపడు అనేది చాలా ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్నగా కవపడుతుంది కదా, ఈ చిన్న చిన్న ఊపడేవి ఇవన్నీ ఏమవుతాయంటే ఎండిపోయే టైం వచ్చినప్పుడు గట్టి పడుతూ ఉంటాయి. ఈ గట్టిపడి ఎండిపోయాక ఆకుల మీద ఇప్పుడైతే పచ్చిగా ఉన్నప్పుడు గట్టిగా ఉంటే ఆకులకి గమ్ములకు అతుకొని ఉంటుంది. ఎండిపోయే స్టేజ్ వచ్చినప్పటికేమో ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. రాలిపోయి గాలి కలిసిపోతుంది. గాలి కలిసిపోవడం వల్ల చెట్టును కదిలించినప్పుడు కిందకి రాలిపోవడము, గాలి వేసినప్పుడు గాలిలో పైకి లేచి గాలితో పాటు మనుషుల మీద కళ్ళలోకి, ముక్కులోకి, బాడీ అంతా చేయడము, దురద రావడం జరుగుతూ ఉంటుంది. అని ఇవి బాడీ పార్ట్లకి ఇప్పుడు పచ్చిగా ఉన్నప్పుడు చెట్టు ఎంత మెత్తగా ఉంటుందో అలాగే తర్వాత ఎండిపోయే సమయం వచ్చినప్పటికీ ఇవేమో ఒక రకమైన ముళ్ళక ఫామ్ అయ్యి బాడీలో గుచ్చుకుంటూ ఉంటుంది. అండ్ మనం వేసుకునే బట్టల్లో కూడా చొచ్చుపడి పోతూ ఉంటుంది. ఒక రకమైన గడ్డి, కొన్ని గుచ్చుకునే గడ్డలు ఉంటాయి కదా, ఆ టైప్ అనమాట. ఇది కూడా పచ్చిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటుంది కాబట్టి ఏం కాదు, కానీ ఎండిపోయేటప్పటికి గట్టిగా అయ్యి నిటారుగా అయిపోయి గట్టిగా అవుతాయి. సో ఇది ముళ్ళకి ఎలా ఎలా గుచ్చుకొని అలా గుచ్చుకుంటూ ఉంటుంది, ఇలా దిగిపోతూ ఉంటుంది చర్మంలో. కంటికి అవ్వపడదు కానీ దురద వస్తూ ఉంటుంది. చేతులని మనం చాలా ఎక్కువ పని చేసి ఉంటామని చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి చేతులకి ఏం కావు. చేతులు కాకుండా బాడీలో ఉండే మనం లోపల పాటలకి ఏదైనా తగిలినట్లయితే మాత్రం శరీరం లోపల దురద వస్తూ ఉంటుంది. పిల్లలకి వెళ్ళిపోయినాక ఇక అవి అట్లనే ఈ ఈ చాలా చిన్నగా ఉంటే కంటికి కూడా అవపడినంత స్థాయిలో ఉంటాయి కాబట్టి దురద అనేది బాగా వస్తూ ఉంటుంది. అది మనం బట్టలకు చాలాసార్లు కడిగి తర్వాత ఒక టైం వచ్చినప్పుడు అవే ఎండిపోయి, అంటే మనం కుళ్ళిపోయినట్టు అవుతుంది కదా, అలా కుళ్ళిపోయిన స్టేజ్కి వచ్చినప్పుడు లేకుండా ఎండిపోయినప్పుడు ఆటోమేటిక్గా బట్టలకి కింద జారిపోతే తప్ప దురద ఆగదు. ఈ చెట్టు మొత్తంలో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందాక ఆకుల మీద చూపించినా కదా, ఈ ఆకుల మీద ఉంటుంది. ఈ తెల్లగా పడేది మొత్తం అది. ఇది చాలా చిన్నగా ఉంటుంది, చాలా సున్నితంగా ఉంటే చాలా చిన్నగా ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు ప్రాబ్లం కాదు. ఈ చెట్టు కాడ ఇది అవుపడేది ఉంది కదా, ఇదంతా ఇదే. సో చాలా డేంజర్ అనమాట. ఇప్పుడు చెట్టు పచ్చిగా ఉంది. ఈ ఆకుల చివరన ఇది అవుపడుతుంది కదా, ఈ ఆకుల చివరన ఉండేటివి ఇవి మొక్కజొన్న కంకి తీసేటప్పుడు కంకి లోపల ఉంటుంది. ఇవి చిన్న చిన్న అవపడుతున్నాయి కదా, ఇవి నెమలి లెక్క. ఇవి మొక్కజొన్న కాయల మీద కూడా ఇవి చుట్టూ ఉంటాయి కదా, పీచు మనం తీసి పడేసే దాని మీద దీని మీద ఉంటా ఉంటుంది. సో దీనివల్ల మొక్కజొన్న దుబ్బ రావడం, దురద రావడం అంటే జరుగుతూ ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ మొక్కజొన్న అయితే ఖచ్చితంగా ఉంది. ఇవి పూలలో కూడా ఉన్నాయి. ఇవి మొక్కజొన్న పూలు అంటారు. ఇలా మొక్కజొన్నలో ప్రతి ఒక్క పాటు పై నుంచి కింద అడుగున ఉండే వేర్ల వరకు అయితే ఉంటుంది. మొక్కజొన్న కోతకు వచ్చినప్పుడు డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు, దుబ్బ పడిన వాళ్ళు ఎవరంటే ముక్కుకి ఏమైనా కట్టుకొని పోండి. బట్టలు అనేవి కొంచెం టైట్గా ఉండే జీన్స్ ప్యాంట్ లాంటివి వేసుకోండి. జీన్స్ ప్యాంట్లు అంత ఈజీగా అయితే దూరం, లూజ్ బట్టలు తీసుకోకండి. అండ్ ఫుల్ హ్యాండ్స్ లాంటివి వేసుకొని ఇంట్లో పాము గిట్ల ఉండే అవకాశం ఉంటుంది కూడా కొంచెం జాగ్రత్త వెళ్ళండి.